కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తుంటే వైసీపీ నాయకులు ఓర్వలేని తనంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. 53వ డివిజన్లో 2,10,00,000 వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలకు మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం అభివృద్ది సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ విమర్శించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. నగరం అభివృద్దిలో దూసుకు వెళ్తుందని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, కస్కుత్తి హనుమంతరావు, డివిజన్ అధ్యక్షుడు గుడిమెట్ల దయారత్నం, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దాదాపు 2.5 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా సంజీవ్ నగర్, వసంతరాయపురం సీసీ డ్రైన్స్తో పాటు సీసీ రోడ్స్ని, అలాగే ముఖ్యమైనటువంటి రహదారులన్నింటిలో కూడా సీసీ రోడ్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు. గత కొంతకాలంగా అభివృద్ధి కుంటపడినటువంటి పరిస్థితులు గతంలో 2 సంవత్సరాల పాటు ఈ 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమైనవి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు కార్పొరేషన్కి నిధులు లేక ఇబ్బందులు పడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినటువంటి పరిస్థితులు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల నిధులను వాటిని వినియోగించేటువంటి విధంగా పెద్ద ఎత్తున నిధుల్ని సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. డిఎస్సి అని చేసి అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా పరుగులు తీసే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క 18 నెలల్లో ఎటు చూసినా, ఎటు డివిజన్లో చూసినా, ప్రతి వార్డులో చూసినా కూడా ముఖ్యంగా ప్రజలకి ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు రాకూడదు అని సీసీ డ్రైన్స్ కానివ్వండి, కాలువ కానీ ఏర్పాటు చేయటం జరిగింది. దాని విధంగానే ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాము. ఇటు పింఛన్ కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ముఖ్యంగా తల్లికి వందనం కానివ్వండి, ప్రతి దానిలో కూడా ఇటు సంక్షేమం అభివృద్ధి దశగా వెళ్తున్నాము.